హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంది. ఈ నోటిఫికేషన్ మీరు చూడటానికి గూగుల్ సెర్చ్ బార్లో neet.nta.nic.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నీట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 ఈజ్ లైవ్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తారు. అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో కంప్లీట్ స్కెడ్యూల్ ఇచ్చారు. మొదటగా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరి 8వ తారీఖు నుండి మార్చి 8వ తారీఖు రాత్రి 9 గంటల వరకు చేసుకునే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి మార్చి 8వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ అంటే పొరపాటున మీరు రాంగ్ ఎంట్రీ చేసినా సరే అలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి అంటే వాటిని మోడిఫై చేసుకోవటానికి అంటే కరెక్షన్స్ చేసుకోవటానికి మార్చి 10వ తారీఖు నుండి మార్చి 12వ తారీఖు వరకు 3 days టైం ఇచ్చారు. అయితే కరెక్షన్స్ చేసుకోవటానికి ఏమేం చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి అది ఓపెన్ చేసి చూడండి. లేదా ఈ కరెక్షన్ డీటెయిల్స్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు కూడా మీకు మరలా మెన్షన్ చేస్తారు. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 1700 రూపాయలు, అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1600 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 1000 రూపాయలు. ఒకవేళ ఫారిన్ స్టూడెంట్స్ అయితే అంటే అవుట్ సైడ్ ఇండియా అయితే కానీ 9500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏ సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగానే తెలియజేస్తారు. అయితే దీనికి సంబంధించి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. తర్వాత మీకు వెబ్సైట్ లో నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తారు. అలాగే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే డేట్ కూడా ఇవ్వలేదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం మే 3వ తారీఖు అని డిక్లేర్ చేశారు. సో మే 3వ తారీఖు నీట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 180 minutes మాత్రమే మీకు ఎగ్జామినేషన్ కి కేటాయించబడింది. అలాగే టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 to 5 PM అన్నారు. అంటే ఈవినింగ్ 2 నుండి 5 o'clock వరకు ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ కు సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఆన్సర్ కీస్, అలాగే రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్ లో నోటిఫికేషన్స్ రూపంలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీట్ కి సంబంధించిన వెబ్సైట్ లో మాత్రమే మీ నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 అన్నది దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్, వీటిలో ఫస్ట్ మీరు చేయవలసింది ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసి అది ఒకసారి చదివి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం చేస్తున్నారో ఆ స్టూడెంట్స్, అంటే ఫస్ట్ టైం అంటే అర్థం ఏంటంటే ఫిబ్రవరి 8వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొద్దిమంది చేసుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ లేదా డాక్యుమెంట్స్ అప్లోడింగ్ పార్ట్ పెండింగ్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మరలా ఫీ డీటెయిల్స్ ఇచ్చారండి. అలాగే దీని క్రింద కొన్ని స్టూడెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, అవన్నీ కూడా చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈ బాక్స్ లో క్లిక్ చేస్తారు. నెక్స్ట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలాగైతే మీ స్టూడెంట్ పేరు, పేరెంట్స్ నేమ్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో సేమ్ అదే మాదిరిగా రాయమంటున్నారు. అంటే అక్కడ ఎలా ఉంటే అలా, ఇంటి పేరు ముందుంటే ఇంటి పేరు ముందే రాయాలి, స్టూడెంట్ పేరు ముందుంటే స్టూడెంట్ పేరు, అక్కడ షార్ట్ కట్ లో ఉంటే షార్ట్ కట్, ఫుల్ ఫామ్ ఉంటే ఫుల్ ఫామ్, అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందు చెప్పాం కదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నట్లే ఆధార్ కార్డులో ఉండాలి, అవే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే సో ఫస్ట్ స్టూడెంట్ పేరు, తర్వాత ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత జెండర్ అంటే మేలు ఫీమేలు, థర్డ్ జెండర్. నెక్స్ట్ ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డేటాని మరలా మీరు రీటైప్ చేయాలి. అన్ని కరెక్ట్ గా ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వెళతారు. ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ప్రెసెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ 2 అడ్రస్లు వేరువేరుగా ఉన్నాయనుకోండి, డిఫరెంట్ గా ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఈ 2 ప్రూఫ్లను కలిపి సింగిల్ ఫైల్ గా మీరు మెర్జ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి.
కానీ నా సలహా ఏంటంటే మనకి ఎటువంటి పోస్ట్ కూడా రాదు. కాబట్టి ఈ అడ్రస్‌తో పెద్ద సంబంధం లేదు. అంటే ఏ అడ్రస్ ఇచ్చినా పర్లేదు కాబట్టి ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి అడ్రస్ ఇస్తే సరిపోతుంది రెండింటికి కూడా. కాబట్టి ఆధార్ కార్డ్ మీద ఎలా ఉందో సేమ్ అదే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ క్రింద సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ టిక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ కాపీ పేస్ట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ అంటే స్టూడెంట్‌కి సంబంధించింది లేదా పేరెంట్‌కి సంబంధించింది మాత్రమే. ఎవ్వరిది కూడా వేరే వాళ్ళది ఇవ్వద్దు. రిలేటివ్స్‌ది కానీ, కజిన్స్‌ది కానీ, లేదా మీ కాలేజీ వాళ్ళది కానీ, లేదా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళది కానీ ఎవ్వరిది ఇవ్వద్దు. ఓన్లీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్‌కి సంబంధించింది మాత్రమే ఇవ్వండి. లేకపోతే క్రియేట్ చేసుకోండి. చాలా టైం ఉంది. కంగారుగా ఒక రోజే ఫస్ట్ డేనే లేదా ఫస్ట్ సెకండ్ డేనే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలని లేదు. మీకు దాదాపు నెల రోజులు టైం ఇచ్చారు. కాబట్టి చక్కగా లీజర్‌గా మీరు మీ సొంత మెయిల్ ఐడీస్, మీ సొంత మొబైల్ నంబర్స్ మాత్రమే ఇచ్చి అప్లికేషన్స్ చేసుకోండి. క్లియర్. నెక్స్ట్ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూడా మరలా చెప్తూ ఉన్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మరలా కరెక్ట్ చేయలేదు. ఈ ఈమెయిల్ వెరిఫికేషన్ ఓటీపీ అసలు ఈ స్టెప్‌లోనే వస్తే మనకి ఈమెయిల్ మనం కరెక్ట్‌గా ఇచ్చామా లేదా అర్థమైద్ది. కానీ వీళ్ళు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ లేదా ఎవరైతే ఈ అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు పొరపాటున రాంగ్‌గా ఇచ్చినా లేదా ఒకవేళ ఆ మెయిల్ ఐడీకి మెమరీ అయిపోయి మెయిల్స్ రాకపోయినా సరే ఇబ్బందవుతుంది. అంటే ఓటీపీ రాదు. అలాంటి సందర్భంలో మొత్తం అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీపీ రాకపోతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయలేరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు. ఆగిపోతుంది ఇంకా. కాబట్టి నేను చెప్పేదేంటంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి పనిచేస్తుందా లేదా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేయాలి అంటే ఏం చేయాలి? మీరు ఇంకొక మెయిల్ ఐడి నుండి ఈ మెయిల్ ఐడికి ఒక హాయ్ అనే మెసేజో ఏదో ఒకటి మీరు ఒక మెయిల్‌ని సెండ్ చేయండి. వేరే మెయిల్ ఐడి నుండి మెయిల్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాతే అప్పుడే కరెక్ట్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మెమరీ లేదనుకోండి, ఖాళీగా స్పేస్ లేదనుకోండి, దాన్ని క్లియర్ చేసుకొని రెడీగా పెట్టుకొని దీనికి మెయిల్ వస్తేనే వెరిఫికేషన్ చేసుకొని అప్పుడే ఇది ఇవ్వండి. లేకపోతే న్యూ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్స్ మర్చిపోకుండా గుర్తుగా ఒక బుక్‌లో రాసుకోండి. నెక్స్ట్ మొబైల్ నంబరు అలాగే కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అన్నారు. ఇది కూడా అంతేనండి. సొంత ఇంట్లో వాళ్ళది మాత్రమే తల్లిదండ్రులది లేదా స్టూడెంట్ కుంటే స్టూడెంట్‌ది. అంటే నేనైతే ప్రిఫరబుల్లీ పేరెంట్స్‌దే ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే ఓటీపీస్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్పడం వీలవుతుంది. స్టూడెంట్స్ అయితే కాలేజెస్‌లో ఉంటారు కష్టం. క్లియర్? నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఆప్షనల్ అన్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలని ఏం లేదు. మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. వీలైతే సెకండ్ నంబర్ కూడా ఇస్తే బెటరు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి. అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి. స్మాల్ లెటర్స్ ఉండాలి. నంబర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అర్థమైంది కదా? అంటే రాజు అనుకోండి. క్యాపిటల్ లెటర్ ఆర్, ఏజేయు, స్మాల్ లెటర్స్ 3 సింబల్. అట్లా ఏదో ఒకటి అంటే మీ ఇష్టం వచ్చినటువంటి స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు. అలా మీరు పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. కాకపోతే మినిమమ్ టోటల్ అంటే లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కలిపి 8 ఉండాలి క్యారెక్టర్స్. క్లియర్? అలా మీరు క్రియేట్ చేసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ కనిపించిద్ది కంటికి. సేమ్ ఇక్కడ మరలా అదే రీటైప్ చేయండి ఇక్కడ రెండోసారి. ఇది కూడా మరలా చెక్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఈ నీట్ యూజీ 2026కి సంబంధించిన డేటాకి ఇప్పటి నుండే మీరు ఒక 100 పేజెస్ నోట్‌బుక్ పెట్టుకోండి. ఎంటైర్ ప్రాసెస్ డేటా దానిలో ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ క్వెషన్. ఇక్కడ సెక్యూరిటీ క్వెషన్స్ అంటే కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చింది బాగా గుర్తుంటుంది అనుకునే క్వెషన్ సెలెక్ట్ చేసుకోండి. దానికి ఇక్కడ ఆన్సర్ మీ ఇష్టం వచ్చిందో రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. అది కూడా మీరు నోట్‌బుక్‌లో నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఇక్కడ బాక్స్‌లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏమైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి. ఈ సంవత్సరం చాలా బాగా ఇచ్చారండి. అంటే ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ మీరు వెరిఫై చేసుకోవటానికి ఇక్కడే ఒక బాక్స్ ఇచ్చేస్తారు. అంటే చెక్ లిస్ట్ లాగా. సో, ఇక్కడ టిక్ చేస్తారు ఈ బాక్స్‌లో. ఈ డేటా అంతా కూడా వెరిఫై చేసుకొని అలాగే బాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు, టిక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి ఈ సెక్యూరిటీ క్వెషన్ ఆన్సర్స్ మీకు హైలైట్ అవ్వవు. అవి కాన్ఫిడెన్షియల్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తే అప్పుడు ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. మరలా రిజిస్ట్రేషన్ ఫామ్ స్టార్టింగ్ నుండి మీకు కనిపించిద్ది. ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలో చేసుకోండి. లేదు అన్నీ సరిగా ఉన్నాయనుకోండి. అప్పుడు సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ నంబర్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ ఒకసారి ఓటీపీ గాని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఎటువంటి చేంజెస్ చేసుకునే అవకాశం తర్వాత ఉండదు అనే స్టేట్మెంట్ ఇస్తుంది. మీరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని నమ్మకం కుదిరితే ఎస్ అని ఇవ్వండి. లేదు డౌట్ ఉంటే మాత్రం నో మీద ఇస్తే మరలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇంతకు ముందు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి, ఒకసారి చెక్ చేసుకొని మరలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఓకే. ఇప్పుడు మీ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఈ బాక్సెస్ లో ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. నెక్స్ట్ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు. దీనితో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు స్టేటస్ కూడా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ ఫీ పేమెంట్ ఉంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందో మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మెసేజ్ కూడా వచ్చింది. అప్లికేషన్ నెంబరు అంటే సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ పూర్తయినట్లుగా ఆ నెంబర్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి, ఆ నోట్బుక్ లో రాసుకోండి బెటర్. నెక్స్ట్ ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ ఏమేమి చెయ్యాలి అనేది ఇక్కడ ఒక పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ అదే హైలైట్ అవుతుంది కాబట్టి మీరు మరలా దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఒక హాఫ్ పార్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి ఏదైనా పనుండి క్లోజ్ చేశారు అనుకోండి సపోజ్, అక్కడ వరకు సేవ్ చేసి వదిలేస్తే ఆ డేటా అంతా సేవ్ అయి ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ మీకు ఒక మెనూ కనిపిస్తుంది. దీనిలో ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అక్కడ నుండి క్లిక్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి రిమైనింగ్ పార్ట్ పూర్తి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్లియర్? డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆ స్టెప్కి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు నేమ్ ఎంటర్ చేశారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసారు, నెక్స్ట్ జెండర్ ఎంటర్ చేసేసారు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి, వాటిని మనం ఏమీ చేంజ్ చేయలేము. నెక్స్ట్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్ ఆర్ యూ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని అడుగుతుంది. అంటే ఒకవేళ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసేది గర్ల్ అయితే, అమ్మాయి అయితే మీ పేరెంట్స్కి మీరొక్కరే అమ్మాయా అని అడుగుతుంది. అంటే చిల్డ్రన్ అంటే పిల్లల్లో మీరొక్కరే ఆడపిల్ల అని అడుగుతుంది. అంటే ఇంకా మీతో పాటు మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇంకెవరూ లేకుండా ఓన్లీ సింగిల్ గర్ల్ చైల్డ్ అని అర్థం. ఇక్కడ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే నో పెట్టండి. ఒకవేళ మీరు ఒక్కరే సింగిల్ చైల్డ్ అయితే కానీ ఎస్ అని పెట్టండి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే బేసిక్గా కొన్ని స్టేట్స్లో పర్టికులర్గా ఢిల్లీ తీసుకున్నట్లయితే అక్కడ సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే తల్లిదండ్రులకి కేవలం ఒకే ఒక ఆడపిల్ల సంతానంగా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అక్కడ. సో ఈ నీట్ అప్లికేషన్ అనేది అన్ని స్టేట్స్ వాళ్ళకి కూడా కంబైన్డ్ ఒకే అప్లికేషన్ కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండాలి కాబట్టి ఈ క్వశ్చన్ అడిగారు. అంతేగాని ఈ క్వశ్చన్ అడిగినంత మాత్రాన అంటే మన సొంత రాష్ట్రాల్లో కూడా దీనికి రిజర్వేషన్ ఉంటుందని ఎవరు భావించొద్దు. అర్థమైంది కదా? సో ఇది కొన్ని రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ యాడ్ చేశారు అంతే. ఓకే. నెక్స్ట్ ఒకవేళ పొరపాటున తెలియక మీరు ఎస్ అని ఇచ్చినా ప్రాబ్లం ఏం లేదు, నో అని ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన స్టేట్స్లో ఈ రిజర్వేషన్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఆల్రెడీ మీరు టైప్ చేశారు. నెక్స్ట్ నేషనాలిటీ అంటే ఇండియనా లేక మీరు ఫారిన్ నుండి వస్తే ఫారినర్ అని. 12th లేదా ఈక్వలెంట్ పాస్ట్ ఎగ్జామినేషన్ ఏ స్టేట్లో చదివారు అంటే మీరు ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ ఎక్కడ చదివారు, ఏ స్టేట్ అనేది స్టేట్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ కేటగిరీ ఇక్కడ ఈ డౌన్వర్డ్ ఏరోని క్లిక్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్టీ ఎస్సీ జనరల్. జనరల్ అంటే మీ అందరికీ తెలుసు అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం, ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళు. ఎస్సీ ఎస్టీ కూడా తెలుసు. ఇక్కడ మనకి ఎక్కువ మందికి డౌట్ ఏంటంటే ఈ రెండు. ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అంటే ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అంటే తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయము 8 లక్షల కంటే తక్కువగా ఉండి వాళ్ళ క్యాస్ట్ సెంట్రల్ లిస్టులో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉంటే అప్పుడు ఆ స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్ అవుతారు. ఒకవేళ అంటే సెంట్రల్ లిస్టులో వాళ్ళ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ యొక్క ఆదాయం కానీ 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు జనరల్ కేటగిరీలో మాత్రమే అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. మీ సొంత రాష్ట్రంలో మీకు ఒకవేళ బీసీఏ బీసీడిఈ టోటల్గా 5 కేటగిరీస్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ మీరు అవి ఫిల్ చేయడానికి అవైలబుల్గా ఉండదు. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే కొద్దిమంది పేరెంట్స్కి మరి రేపు స్టేట్ కోటాలో మాకు బీసీ బి రిజర్వేషన్ ఉంది లేదా బీసీ డి రిజర్వేషన్ ఉంది, ఇలా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు అవి అవైల్ చేసుకోవడానికి వీలవుతుందా లేదా అని అడుగుతారు. డెఫినెట్గా అవుతుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో మీకు అప్లికేషన్ ఫామ్లో కేటగిరీని అక్కడ మెన్షన్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఇక్కడ జనరల్ అని ఉన్నప్పటికీ కూడా మీరు మీ క్యాస్ట్ని పెట్టుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సింది లేదు. క్లియర్?
ఒకవేళ మేము ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టామనుకోండి మేడం, దానివల్ల నష్టం ఏంటి అని కూడా కొద్దిమంది అడుగుతూ ఉంటారు. దానివల్ల నష్టం ఏంటంటే, ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఓబీసీ ఎన్సీఎల్ పెడతారు, అడ్మిట్ కార్డ్ వస్తుంది, స్కోర్ కార్డ్ వస్తుంది. మీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మీ యొక్క కేటగిరీని బట్టి ఉంటుంది. ఓకే. సో మీరు క్వాలిఫై అయ్యారు, మంచి స్కోరే వచ్చింది అనుకుందాం. అఫ్ కోర్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కానీ సీటు పొందారు ఓబీసీ కేటగిరీలో అనుకుందాం. అంటే సీట్ ఇచ్చేటప్పుడు అలాట్మెంట్ మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తే ఆ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఆల్ ఇండియా కోటాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు చేయరు. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిన రోజు ఓబీసీ ఎన్సీఎల్ ఒరిజినల్ సర్టిఫికెట్ చూపించండి అంటారు. అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర ఆ సర్టిఫికెట్ లేదనుకోండి, అప్పుడు మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవ్వటమే కాదు, మీరు మిస్లీడ్ చేసినందుకు మీ మీద లీగల్ కేసెస్ కూడా నడుస్తాయి. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకని నేను చెప్పేది, దయచేసి మీరు ఓబీసీ ఎన్సీఎల్లో కానీ పార్టిసిపేట్ చేస్తే మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్ పాతది ఉందనుకోండి, అంటే 2024, 25 ప్రస్తుతానికి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి. కానీ మీరేం చేయాలంటే కౌన్సిలింగ్ టైం నాటికి ఏప్రిల్ 1, 2026 ఆ తర్వాత తీసుకున్న ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ని కౌన్సిలింగ్లో యూజ్ చేయాలి. ఆ సర్టిఫికెట్ చూపిస్తేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర 24 లేదా 25 సర్టిఫికెట్ ఉంది అనుకుందాం, కానీ ఈ 2026లో మాకు కొంచెం జీతం పెరిగిందండి, ఎలిజిబిలిటీ లేదన్నారు, మాకు ఇవ్వనన్నారు అని చెప్పారు అనుకుందాం. అప్పుడు ఇంకొక మార్గం ఉంది. అప్పుడేం చేయొచ్చు అంటే, ప్రస్తుతానికి మీరు ఓబీసీ ఎన్సీఎల్ పెట్టి మీ దగ్గర ఉన్న ఓల్డ్ సర్టిఫికెట్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ సంవత్సరం సర్టిఫికెట్ కానీ ఇష్యూ చెయ్యము అని కానీ అంటే, అప్పుడు కౌన్సిలింగ్ టైంలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఓబీసీ నుండి జనరల్కి మార్చుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది అప్లికేషన్లో. ఇది మార్చుకొని అప్పుడు జనరల్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయండి. ప్రస్తుతం ఎగ్జామ్ వరకు ఓబీసీ ఎన్సీఎల్ పాతదుంటే ఓబీసీ ఎన్సీఎల్ పెట్టేయండి. లేదు మీకు ఒకవేళ ఇప్పటి వరకు అసలు సర్టిఫికెటే లేకపోతే ఇప్పుడైనా మీరు అప్లై చేసుకొని మీకు ఇస్తాము అంటే కానీ ఇంకా మనకి దాదాపు 25 డేస్ పైనే టైం ఉంది కాబట్టి వెయిట్ చేయండి సర్టిఫికెట్ వచ్చిందేమని. ఒకవేళ సర్టిఫికెట్ లాస్ట్ 3 డేస్ బిఫోర్ వరకు రాకపోతే మీరు అప్లై చేసినట్టుగా కేటగిరీ సర్టిఫికెట్ అప్లికేషన్ రిసిప్ట్ నెంబర్ అని వాళ్ళు ఇస్తారు మీకు. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఏ రోజు మీరు అప్లై చేశారో ఆ డేట్ కూడా ఎంటర్ చేయండి. అలాగే ఆ నేమ్ ఆఫ్ అథారిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అంటే మీరు ఆల్రెడీ అప్లై చేస్తారు అనేది. క్లియర్. ఒకవేళ సర్టిఫికెట్ వస్తే ఆ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేస్తారు, రాకపోతే అప్పుడు మీరు తప్పనిసరిగా కౌన్సిలింగ్లో జనరల్ కింద మార్చుకొని పార్టిసిపేట్ చేయండి. అదే ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ నోకి బదులుగా ఎస్ అని క్లిక్ చేస్తారు. అప్పుడు సర్టిఫికెట్ నంబర్ అడిగితే ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఏ డేట్న సర్టిఫికెట్ తీసుకున్నారు, ఏ అథారిటీ వాళ్ళు ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. గుర్తుంచుకోండి, ఒకసారి మీరు జనరల్ అనగానే పెడితే, జనరల్ అని పెట్టిన తర్వాత మాత్రం మీరు ఓబీసీకి కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ దేనికి చేంజ్ అవ్వలేరు. అదే ఒకవేళ ఓబీసీ ఎన్సీఎల్ కానీ లేదా అంటే ఎక్సెప్ట్ జనరల్ ఏది పెట్టినా దీని నుండి జనరల్కి అయితే మార్చుకునే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్స్ నుండి జనరల్లోకి మారతామంటే ఇస్తారు, కానీ జనరల్ నుండి రిజర్వేషన్స్కి పెట్టుకుంటామంటే మాత్రం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీకు ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా సేమ్ అండి. ఈడబ్ల్యూఎస్ ఎవరికి వర్తిస్తుంది అంటే జనరల్ కేటగిరీలో ఇన్కమ్ బేస్డ్గా, అంటే ఎవరికైతే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలి. అంతేగాని బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అందరూ అంటే అన్ని సర్టిఫికెట్లు తెచ్చేసుకోకుండా, తెలిసిన వాళ్ళు ఉన్నారని. లాస్ట్ ఇయర్ నేను చాలా మందిని గ్రహించాను. బీసీ వాళ్ళు మా దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంది మేడం అంటారు, ఎస్సీ వాళ్ళు మా దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉందంటారు, ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది, బీసీ సర్టిఫికేట్లు ఉంటున్నాయి. అన్యాయం అసలు. జనరల్ కేటగిరీలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే ఎంఆర్ఓ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు తెచ్చుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. సో ఎవరికి ఏది వర్తిస్తే ఆ కేటగిరీ సర్టిఫికేట్లు మాత్రమే పొందండి దయచేసి. అలాగే ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయండి, నెంబరు, ఏ డేట్ని తీసుకున్నారు, ఇవన్నీ. ఒకవేళ లేదు అనుకోండి, ఇప్పుడు అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు ఒక రిసిప్ట్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు ఏ డేట్ని అప్లై చేస్తారు, ఏ అథారిటీ వాళ్ళకి అప్లై చేస్తారు, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్గా లేకపోతే తెలంగాణ స్టేట్గా, ఇలా మీరు దాని మీద ఉంటుంది రిసిప్ట్ మీద, అది చూసి రాయటమే. అర్థమైంది కదా. లేదా లాస్ట్ ఒక 1 వీక్ వరకు వెయిట్ చేసి
క్లోజింగ్ అంటే మార్చి 1 వరకు అలా వెయిట్ చేసి సర్టిఫికేట్ వస్తే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే మచ్ బెటర్. ఇంకా కేటగిరీని ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ అంటే సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఎంటర్ చేస్తారు. ఇలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. అంటే అథారిటీ నేమ్ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం పెట్టాను. అలాగే ఆర్ యూ డయాబెటిక్ అంటే మీకు షుగర్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా మెడికేషన్ యూస్ చేయాల్సి వస్తే, తీసుకొని వెళ్లాల్సి వస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం కోసం ఈ క్వశ్చన్ అడిగారు. కాబట్టి మీకు ఒకవేళ డయాబెటిక్ ఉంటే గానీ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీ ఇల్లు ఉన్నటువంటి ఏరియాది అర్బన్ ఏరియానా లేక రూరల్ ఏరియానా అనేది. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇది పేరెంట్స్ అని అడిగి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అక్కడ రేంజెస్ ఇస్తారు, రేంజెస్ జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. నెక్స్ట్ బిలాంగ్స్ టు మైనారిటీ, ఎస్ ఆర్ నో. మైనారిటీ అంటే ఇక్కడ క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, ముస్లిం ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో మీకు వర్తిస్తే పెట్టండి, లేకపోతే నో. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఏ కంట్రీ, ఇండియా లేదా ఫారిన్ అయితే ఫారిన్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్లోనా లేక కాలేజీకి వెళుతున్నా, అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. లేదా సెల్ఫ్ స్టడీనా, అన్నీ కూడా ఉంటాయి, చూసుకోండి. వీలైతే సెల్ఫ్ అని పెట్టకుండా మీరు ఆన్లైన్ కోచింగ్ అను ఏదో ఒకటి పెడితే బెస్ట్ అని నేను సలహా ఇస్తున్నాను మీ అందరికి కూడా. ట్రెడిషనల్ డ్రెస్ ఏమైనా వేసుకుంటారు ఎగ్జామ్ రోజు అని అడుగుతున్నారు. అంటే మీరు ఒకవేళ మీ ట్రెడిషన్ ప్రకారం వేసుకోవాలి అనుకుంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు, నో అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తారు, కన్ఫర్మేషన్. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అన్నప్పుడు స్టూడెంట్ పేరు, అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉంది దానికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ యూడిఐడి కార్డు ఉందా, యూడిఐడి నెంబర్ ఎంత, డిసబిలిటీ సర్టిఫికేట్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. క్లిక్ చేస్తే కనిపిస్తాయి మీకు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు రిలవెంట్గా ఉన్నది. ఒకవేళ కానీ పిడబ్లిటీ లేకపోతే నో అని పెట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ జస్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది కేవలం ఆధార్ నెంబరు, మరలా ఆధార్ నెంబర్ని రీటైప్ చేయండి. ఓకే, రెండు కరెక్ట్ అయితే కానీ నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్కి లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వచ్చింది, అది ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కానీ పూర్తయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు స్టూడెంట్ యొక్క ఫోటో ఆధార్ కార్డు మీద ఎలా ఉందో అది ఇక్కడ హైలైట్ అయింది. అలాగే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, జస్ట్ చెక్ చేసుకోండి అంతే. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆపార్ ఐడి ఉందా అని అడుగుతుంది. ఆపార్ ఐడి మస్ట్ ఏం కాదండి, దీని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉంటే మీరు ఆపార్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోతే అక్కర్లేదు. నెక్స్ట్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ మీడియంలో రాయాలి అనుకుంటున్నారు, లాంగ్వేజ్ని ప్రిఫర్ చేసుకోండి. జనరల్గా ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీషు, లేదా హిందీ వాళ్ళు ఎవరినంటే ఉంటే హిందీ, అలా మీ ఇష్టం అండి. తెలుగు అయితే తెలుగు. నెక్స్ట్ ఇక్కడ టోటల్గా 13 లాంగ్వేజెస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిటీ చాయిస్ అంటే మీ సొంత రాష్ట్రం రెసిడెన్స్ స్టేట్ ఏదైతే దాదాపుగా అదే స్టేట్ ఇక్కడ హైలైట్ అయింది. 3 స్టేట్స్ నేమ్స్ ఇక్కడ సేమ్ స్టేట్ నేమే మీకు హైలైట్ అయింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టేట్లో ఏ సెంటర్స్ కావాలి అనేది ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ హైలైట్ అవుతాయి. మీకు కావాల్సింది మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నో రెస్ట్రిక్షన్ అంటే మీ ఊరిదే పెట్టుకోవాలని లేదు. ఎక్కడైనా మీకు ఇక్కడ హైలైట్ అయిన ఏ నేమ్స్ అయినా సరే మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. 3 డిఫరెంట్గా ఉండాలంతే. నెక్స్ట్ ఫాదర్స్ ఆక్యుపేషన్, ఫాదర్ ఏం చేస్తారు అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్స్ గార్డియన్స్ క్వాలిఫికేషన్ అన్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది. అలాగే మదర్కి సంబంధించినటువంటి ఆక్యుపేషన్ ఏం చేస్తారు, అలాగే మదర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి 10th పాస్ అయ్యారా, ఎస్. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అలాగే అంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది హైలైట్ అయింది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్కూల్ అంటే ఆ స్కూలు రూరల్లో ఉందా లేదా అర్బన్ ఏరియాలో ఉందా. నెక్స్ట్ ఆ స్కూల్ ఏ టైప్ ఆఫ్ స్కూలు అంటే గవర్నమెంట్దా లేదా సెంట్రల్లా లేకపోతే ప్రైవేట్ ఎయిడెడా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు సూటబుల్ తీసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ స్టేట్లో చదివారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్ ఆ స్కూలు, అలాగే 10th క్లాస్ చదివినటువంటిది స్టేట్ బోర్డా సెంట్రల్ బోర్డా. నెక్స్ట్ రిజల్ట్ మోడ్ అన్నారు, అంటే మీకు ఒకవేళ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద మార్కులు ఉంటే పర్సంటేజ్ అని చూజ్ చేసుకోండి. అలా కాకుండా గ్రేడ్ ఇచ్చారనుకోండి
అక్కడ CGPA అని ఉంటుంది, గ్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారంటే CBSE వాళ్ళు 500కి ఎంటర్ చేస్తూ ఉంటారు. అదేం పెద్ద ఇష్యూ కాదండి, ఏం పట్టించుకోరు. ఎందుకంటే మార్క్స్‌కి వెయిటేజ్ ఏమి ఉండదు కాబట్టి అసలు డోంట్ బాదర్. మీరు మీ సర్టిఫికేట్ మీద ఏది ఉంటే ఆ మార్క్స్ ఎంటర్ చేయండి. వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఆటోమేటిక్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేది. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద రోల్ నెంబర్ ఉంటుంది, అది చూసి రాయండి. అలాగే ఆ స్కూల్ అడ్రస్ అంతా రాయండి. అలాగే ఆ స్కూల్ పిన్ కోడ్, పిన్ కోడ్ అంటే పోస్టల్ పిన్ కోడ్ అని అర్థం. అంతేగాని అంటే ఇప్పుడు సపోజ్ శ్రీ చైతన్య ఉందనుకోండి, దానికి చాలా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక 5 డిజిట్ కోడ్ పెట్టుకుంటారు. అంటే 04793 అట్లా. అవి కాదండి. పోస్టల్ కోడ్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ నుండి లెటర్స్ అయి రావాలంటే ఏ కోడ్ ఉంటుందో అది ఇక్కడ పిన్ కోడ్ అంటే గుర్తుంచుకోండి. క్లియర్? సేమ్ అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్కి సంబంధించి నేను స్పెసిఫిక్గా ఒక వీడియో ఇంతకు ముందు చేస్తాను, మరలా దీని తర్వాత మీకు సపరేట్గా చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను 3ని చూజ్ చేసుకుని దేనికి అంటే 3 అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు సంవత్సరాల్లో చేసిన వీడియో ఉంది, దాన్ని ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, మీరు దయచేసి ఆ వీడియోని వినండి. ప్లేస్ ఆఫ్ స్కూల్ అంటే ఇంటర్మీడియట్ చదివే కాలేజ్ అని అర్థం. ఇది అర్బనా లేదా రూరల్ ఏరియానా అనేది. నెక్స్ట్ సేమ్ అండి, ప్రైవేట్ ఎయిడెడ్ ఇవన్నీ కూడా ఇందాక ఏదైతే ఎంటర్ చేశామో అదే డీటెయిల్స్ ఉంటాయి సేమ్. నెక్స్ట్ ఈ క్యాప్చర్ని ఎంటర్ చేయండి, ఆ తర్వాత ఎస్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ట్విన్స్ అని అడుగుతుంది, అంటే ట్విన్ గర్ల్ లేకపోతే ట్విన్ బాయ్ అని. మీ ట్విన్ సిస్టర్ మీ ట్విన్ బ్రదర్ కూడా అప్లై చేస్తున్నారా అనే క్వశ్చన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదే ఒకవేళ ట్విన్స్ కాదనుకోండి, నో అని పెట్టండి, సింపుల్గా అయిపోతుంది. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇంతకుముందు మీరు ఏమైనా నీట్ ఎగ్జామినేషన్ రాశారని. ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసుంటే ఎస్ అని పెట్టండి. ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ రాశారని అడుగుతుంది, మీకు కౌంట్ ఉండదు కాబట్టి అది రాయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారు అంటే ఏ కంట్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేసింది. స్టేట్, డిస్ట్రిక్ట్ అంటే మీ బర్త్కి సంబంధించినటువంటి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడిగింది. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తారు, ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి డీటెయిల్స్ అడుగుతుంది, అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆల్టర్నేటివ్ ఎంటర్ చేసేటప్పుడు ఒకవేళ ఆల్టర్నేటివ్ నెంబరు లేదా మెయిల్ ఐడి అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళది ఇస్తూ ఉంటే ఇక్కడ ఏ కంట్రీ వాళ్ళు ఇస్తున్నారనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ సెండ్ చేసామని మెసేజ్ వస్తుంది. అప్పుడు మీకు వచ్చినటువంటి ఓటీపీస్ని ఇక్కడ ఎంటర్ చేయండి, తర్వాత వెరిఫై అండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీకు స్టూడెంట్కి ఈ సంవత్సరం కొత్తగా ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్ అడుగుతున్నారు, అంటే స్టూడెంట్ వెబ్ క్యామ్ ఎదురుగా కూర్చొని ఫోటో దిగాలి. లేదా ఒకవేళ స్టూడెంట్ అంటే హాస్టల్లో ఉన్నా అప్పుడు వెబ్ క్యామ్ దగ్గర మీకు ఫోటో దిగడం కష్టం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా వీళ్ళిచ్చారు. క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ లైవ్లో మీరు కెమెరా ఆన్ చేసుకొని ఫోటో దిగొచ్చు. స్టూడెంట్ వేరే చోట ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ స్టూడెంట్ ఎక్కడ ఉన్నారో ఆ స్టూడెంట్ దగ్గర ఉన్నటువంటి మొబైల్కి సెండ్ చేస్తే ఆ స్టూడెంట్ ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ మీద క్లిక్ చేసి ఆపోజిట్ నుంచుంటే అక్కడ కూడా మీకు మీ యొక్క ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేసేది. అప్పుడు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అర్థమైంది కదా? సో ఈ 2 మెథడ్స్లో ఎలా చేసినా పర్లేదు. ఈ 2 మెథడ్స్లో చేసినప్పుడు అంటే ప్రాపర్గా అంటే ఫోటోగ్రాఫ్ క్లియర్గా అప్లోడ్ అయితే ప్రాబ్లం లేదు. లేదంటే మరలా రీక్యాప్చర్ ఫోటో అని వస్తుంది, అంటే రెండోసారి క్యాప్చర్ చేయమంటుంది. సో మీది సక్సెస్ఫుల్గా వచ్చేంత వరకు కూడా అంటే క్యాప్చర్ అయినటువంటి ఫోటో అక్కడ కనిపిస్తుంది. సో ఆ ఫోటో కనిపించేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో ఈ క్యాప్చరింగ్ దగ్గర స్టూడెంట్స్కి కొంచెం టైం పట్టిద్దండి, ఎందుకంటే స్టూడెంట్ ఒకవేళ హాస్టల్లో ఉన్నప్పుడు డిలే అవ్వచ్చు కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ పంపించుకొని మీరు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో. అర్థమైంది కదా? ఈ క్యాప్చరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు ఇంతకు ముందుగానే ఇచ్చాను. సో సేమ్ అదే వీడియో మీరు ఫాలో అవ్వండి. అంతా కరెక్ట్గా ఉంది అని చూసుకున్న తర్వాత ప్రివ్యూని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ అడుగుతుంది, ఫీ పేమెంట్ చేయండి. అర్థమైంది కదా? దీంతో మీ యొక్క రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ దయచేసి జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఇప్పటి నుండి మీకు ఈ నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి లేదా వేరే ఏ ఇతర నోటిఫికేషన్స్ వచ్చినా వాటికి సంబంధించి
అన్ని అప్డేట్స్‌ని కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది. ఈ నీట్ అప్లికేషన్ ప్రాసెస్ దీని తర్వాత జరిగేటువంటి కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో గానీ మీకు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా తప్పకుండా మీరు 6303235115లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి 2 డేస్ అయినప్పటికీ కూడా కొంచెం లేట్‌గా ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. రీజన్ ఏంటంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒక అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను కొంచెం డిలే చేశాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలుగుతారు. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీరు ప్రివ్యూ కాపీ వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.